సుమారుగా 25,000 కోట్ల రూపాయలు ఆర్జించి స్కామ్ చేసినటువంటి ఘనత 2014-19లో చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అలాగా అన్న, మరి ఇప్పుడు ఈడీ కేసులో ఇరుక్కున్నది ఎవరో, ఇంతకు ముందు జైలుకు పోయించింది ఎవరో? 2014 నుండి 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద స్కామ్ చేస్తా ఉంటే ఈడీ అధికారులు ఏం చేస్తా ఉన్నారు? పోనీ 2019 నుండి 2024 మధ్యలో మీరే కదా అధికారంలో ఉన్నారు, మీరు అప్పుడు ఏం చేస్తా ఉన్నారు? నిజం చెప్పాలంటే 2019 నుండి 2024 మధ్యలో కల్తీ మద్యాన్ని తయారు చేసి యువకుల ప్రాణాలను పొట్టన పెట్టుకునింది జగన్. ప్రభుత్వ ఆస్తులు ఆఫీసులను 1,000 కోట్లకు తాకట్టు పెట్టింది జగన్. పేద ప్రజల పేరు చెప్పి 1,000 ఎకరాలు ఆక్రమించి ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకునింది జగన్. గడిచిన 5 ఏళ్లలో జగన్ చేసిన అవినీతికి ఆనవాళ్లుగా సాక్షి పేపర్ అక్రమంగా లాక్కున్న భారతీయ సిమెంట్ కంపెనీలే. ఇవన్నీ సరే, మీ లెక్కల ప్రకారమే మాట్లాడుకుందాం. 2014 నుండి 2019 వరకు 24,000 కోట్లు బాబు గారు స్కామ్ చేసి ఉంటే ఆధారాలతో కోర్టు మెట్లు ఎక్కండి. కానీ మీరు అలా చేయరు, ఎందుకంటే మీ దగ్గర మాటలే ఉంటాయి, సాక్ష్యాలు ఉండవు. నాకు చిన్న డౌట్ అంబటి రాంబాబు గారు, ఎందుకు ఇలాంటి బ్రతుకు బతుకుతున్నారు? కనీసం నిద్రపోయేటప్పుడైనా మీ మనసాక్షికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదా?